ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి రావటం అయిన కారణం లేదంటే ఈ వ్యూహాలు ఏ రకంగా చూడొచ్చు? ఈ ప్రతి దానికి కూడాను కారణం కేవలం ఒకే ఒక్క వ్యక్తి అండి. ఆ వ్యక్తి పేరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆయన యొక్క చేతకానితనం ఉందో దానివల్లనే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ గారు ఒక మాట చెప్పారు, మీరు గమనించారో లేదో, చాలా స్పష్టంగా జగన్ గారి యొక్క పాలనని ఆయన వ్యతిరేకించాడు. అత్యంత ఇటువంటి పాలన ఉండుంటే కనుక నేను ఇన్ని సపోర్ట్ చేసేవాడిని కాదు అని చెప్పేసి జగన్ పాలనపై ప్రశాంత్ కిషోర్ గారు ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడు ఆయన వెరీ రీసెంట్లీ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన వచ్చి కలవడం. రెండోది ఏంటంటే ఐపాక్ టీంలో కూడాను వీళ్ళు యాక్చువల్గా డిఫరెన్స్ వచ్చేసింది వీళ్ళల్లో. ఇక్కడ ఇదంతా ఒక ఎత్తైతే కనుక ఏదైతే ప్రెజెంట్ సినారియో ఉందో ఈ ప్రెజెంట్ సినారియోలో కనుక ఐపాక్ టీం కాదు, ప్రశాంత్ కిషోర్ గారు, లేకపోతే ఇంకోళ్ళు కాదండి, లేకపోతే అసలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి కాదు, ఏ రకంగా వెళ్ళినా కానీ ఏదైతే ప్రెజెంట్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంపై దారుణమైనటువంటి రీతిలో అంటే సెవెంత్ స్కై మీద ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. దానికి కారణాలు అనేకమైనటువంటివి ఉన్నాయి, అందులో అనుమానమే లేదు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు, కానీ ప్రశాంత్ కిషోర్ గారు వస్తే నాకైతే ఒకటైతే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఇంకో 3 నెలలు ఈ 5 సంవత్సరాలు అయితే ప్రశాంత్ కిషోర్ గారు తప్పు జరిగింది అని చెప్పేసి సింపుల్గా ఒక మాట చెప్పి ఆయన ఊరుకోగలుగుతున్నాడు, కానీ మేమైతే ఊరుకోలేమండి. ఎందుకంటే మేము ఆ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలం. మేము ఎంత దారుణంగా మేము ఇబ్బందులకు గురయ్యామో, ఎంత దారుణంగా రాష్ట్రం అధోగతికి పాలైందో అది చెప్పలేనటువంటి పరిస్థితి. ఉర్దూలో ఒక సామెత ఉంది, లంహోనే ఖతాకి థీ సదియోనే సజాపై, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగినటువంటి తప్పుకి దాదాపు 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు దాని యొక్క పర్యావసనం అంటే అది అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి. కానీ ఏదైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు చేసినటువంటి ఏదైతే తప్పిదం ఇవాళ తప్పు అని చెప్పేసి ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారో ఆల్మోస్ట్ 5 years మేము అనుభవించాము. కాబట్టి మీ సారీతో మేము అంత ఈజీగా మేము ఇదైపోతాము అంటే అది రాబోయే రోజు. అయితే శుభ్లి గారు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రశాంత్ కిషోర్లు కావచ్చు, లేకపోతే ఐపాక్ టీం లాంటివి ఎప్పుడు కూడా కలిసినట్టు కానీ చూసినట్టు కానీ లేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్గా ఉన్నారు పాలిటిక్స్లో చూపే సాంకేతికం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చాలా పాత సీనియర్ రాజకీయ నాయకుడు. ఆల్మోస్ట్ మొత్తం కంట్రీలో చూసుకున్నా కానీ ఆయన యొక్క స్టేచర్కి తగ్గ రాజకీయ నాయకులు దరిదాపుల్లో కూడాను ఎవరు లేరని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి చూసుకుంటే కనుక. మరి అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆయనకి ఐపాక్ టీం కానీ లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు కానీ వాళ్ళు లేకుండానే ఆయన యొక్క వ్యూహాలకి ఎవరు కూడాను అడ్డు పడలేరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన ఎక్కడ కూడాను చిన్న రిస్క్ కూడాను తీసుకోదలుచుకోవట్లేదు. కాబట్టి ఎక్కడ కూడాను అవకాశం లేకుండా పూర్తిగా మనం ఎక్కడ కూడాను ఒక అడుగు కూడా వెనక్కి వేయకూడదు అని చెప్పేసి చాలా అలర్ట్గా ఉన్నారు, చాలా కీన్ అబ్జర్వేషన్తో ఉన్నారు. అండ్ శుభ్లి గారు ఒక పక్క చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 అనే ఇదిలో ఉన్నారు, టార్గెట్ 175 అంటున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, బెయిల్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకునే ఇదిలో ఉన్నారు. సో ఈ రకంలో ఇదే నేపథ్యంలో ఇప్పుడు మనం పొలిటికల్ కురుక్షేత్రంలోకి వెళ్తున్నాం. ఏ రకమైన అంశం ఈ రెండు కూడా, ఒక పక్క ఆయన 175 అంటున్నాడు, ఒక పక్క ఈయన మీద కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ సినారియోస్ ఏ రకంగా ఉంటాయంటారు? కేసులు కేవలం ఇటు పక్క ఉన్నాయి కాదండి, ఇటువైపు పక్క కేసులు పెట్టడం జరిగింది. కానీ అవి కాకుండా 34 కేసులు ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాదాపు 34 కేసులు ఉన్నాయి. 34 కేసులపై దాదాపు 3000 కన్నా ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ అనేది జరగడం జరిగింది. కానీ ఒక పక్క ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో బాబు గారి మీద చర్చలు, బెయిల్ అప్లికేషన్ పిటిషన్ల మీద అడ్వకేట్లు తిరిగే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రావడం ఏ రకంగా చూడొచ్చు బాబు గారి విషయాలు? సత్యమేవ జయతే అంటారు ఒక మాట. ఏదైతే సత్యం ఉందో ఆ సత్యానికి అయితే మటుకు ఖచ్చితంగా జయం లభించే తీరుతుంది. ఈరోజు రాష్ట్రం అత్యంత దారుణంగా వెనకపడిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మంచి లాంగ్ విజన్ ఉన్నటువంటి వ్యక్తి, దాని తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి అంటాం,